నమస్కారం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన అతిపెద్ద యుద్ధం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే కురుక్షేత్ర యుద్ధం. ఇది కేవలం రాజ్యాల కోసం జరిగిన పోరాటం కాదు, కుటుంబ బంధాలు, విలువలు, ధర్మం, అధర్మం మధ్య జరిగిన ఒక భీకర సంగ్రామం. ఈ యుద్ధానికి మూల కారణం దుర్యోధనుడి ఈర్ష్య, అహంకారం. జూదంలో పాండవులను అవమానించి రాజ్యాన్ని ఇవ్వనన్న దుర్యోధనుడి మొండి వైఖరితో యుద్ధం అనివార్యమైంది. శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి రాయబారిగా వెళ్లినా విఫలమయ్యాడు. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు తన బంధువులను చూసి రథంపై కుప్పకూలిపోయినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత ఉపదేశాన్ని ఇచ్చి కర్మ, ధర్మం యొక్క మహత్యాన్ని బోధించాడు. కురుక్షేత్రంలో పాండవుల వైపు 7 అక్షోహిణులు, కౌరవుల వైపు 11 అక్షోహిణుల సైన్యం తలపడ్డాయి. మొదటి 10 రోజులు పితామహుడు భీష్ముడు కౌరవ సైన్యానికి అజేయంగా నిలిచినా శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు అతన్ని అంపశయ్యపై పడగొట్టాడు. ఆ తర్వాత సేనాపతి అయిన ద్రోణాచార్యుడిని అశ్వత్థామ మరణం గురించి చెప్పిన అర్ధసత్యంతో నిరాయుధుడిని చేసి సంహరించారు. 17-18 రోజుల్లో శాపాలు, మోసాల కారణంగా కర్ణుడిని అర్జునుడు వధించాడు. చివరి రోజున దుర్యోధనుడి తొడలను భీముడు విరిచి తన భయంకరమైన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. యుద్ధం ముగిసింది. ధర్మం గెలిచినా అది రక్తసిక్తమైన విజయం. ఈ యుద్ధం ఒక నీతి పాఠం. అహంకారం, ఈర్ష్య, అధికారం పట్ల దురాశ ఎంతటి విధ్వంసానికైనా దారితీస్తాయని, అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం వైపు నిలబడితేనే అంతిమ విజయం ఉంటుందని ఈ మహాసంగ్రామం ప్రపంచానికి చాటింది.